ఈ రోజు మన మస్తు టైం పాస్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఫోన్లు చేద్దాం. ఫోన్లు చేసి వాళ్ళకి తినింది అరగనప్పుడు వాళ్ళు ఏం చేస్తారో కనుక్కుందాం. ముందుకైతే మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకుని వాళ్ళకి కాల్ చేద్దాం. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే అండి. నమస్తే అండి. మేము ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి మేడం. మిస్ కాల్ ఇచ్చారు మేడం. ఏ టైంలో పడితే ఆ టైంలో మిస్ కాల్ ఇవ్వకూడదండి. మీరు రాత్రి 12 గంటలకు మిస్ కాల్ ఇచ్చారు, ఎందుకండి? ఏమో తెలీదండి. అలా ఇవ్వడం వల్ల ఎంత ఇబ్బంది అయిందో తెలుసా అండి? రాత్రి మా వైఫ్ తో గొడవ అయిందండి. ఎవరు ఈ రాత్రి నీకు మిస్ కాల్ ఇస్తున్నారని చెప్పేసి. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హలో మేడం, మీ పేరు చెప్పండి, డీటెయిల్స్. సూపర్ హిట్ గా అసలు మస్తు టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నాను అంటూ కూడా ప్రాంక్ చేయొచ్చు అని చైతు మరోసారి ప్రూవ్ చేశాడు. లాస్ట్ టైం కూడా ఒకసారి అట్లనే. నేను ఎప్పుడు ప్రూవ్ చేస్తుంటాను, నువ్వే ప్రూవ్ చేయవు కానీ మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి నేనే కదా చైతు నేర్పించింది. నా ట్రైనింగ్ లో నువ్వు బాగుపడ్డావు. హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. ట్రైనింగ్ లో బాగుపడి ఉంటే జీవితం నాశనం అయిపోయి ఈ పాటికి తిరుగుతూ ఉంటావు. ట్రైనింగ్ లో బాగుపడ్డాడు కాబట్టి ఇంత మంచి ప్రాంక్ కాల్ చేయగలుగుతున్నాడు చైతు. మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తాడు? చెప్పేస్తే కదా దానికి పంచు కూడా అయిపోయింది. మళ్ళీ ఎందుకు రిపీట్ చేసావు? ఆహా, నేను చెప్పింది నిజమని. పీకిలో. హలో మేడం. హలో చైతు. హాయ్ మేడం, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో. హలో కాజల్. హాయ్, మీ పేరేంటి? లావణ్య. 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 ఫోన్ ఎందుకు పెట్టేశారండి? ఎవరు అనుకోని రాంగ్ నెంబర్ అనుకోని. రాంగ్ నెంబర్ ఏంటి? అంత క్లియర్ గా ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ అని చెప్పినాక కూడా ఎందుకు పెట్టేశారు? అంటే కాదు, వేరే వాళ్ళు అలా చేస్తారా అని కట్ చేశాను. అంటే 12 o'clock కి మిస్డ్ కాల్ ఇచ్చారా మీరు? ఇచ్చామండి. అందుకే బాగా కనెక్ట్ అయిపోయారు. అయ్యో బాబు, ఎందుకు వచ్చింది? మొగుడు పెళ్ళాల మధ్య నేనేమైనా చిచ్చి పెట్టేశానా అని భయపడిపోయింది. అదేనండి, ఎందుకు కాల్ చేస్తామంటే లావణ్య సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దామని కాల్ చేయడం జరిగింది. ఊరికే అట్లాగా ప్రాంక్ కాల్ చేసి తర్వాత మస్త్ టైం పాస్ సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం. సర్ప్రైజ్ అయ్యారా? షాక్ కూడా అయ్యారు. అనుకోలేదు, వేరే వాళ్ళు ఎవరైనా అనుకున్నా. అందుకే ప్రాంక్ కాల్ అంటే అలాగే వేరే వాళ్ళ లెక్క మాట్లాడి ప్రాంక్ చేయాలి కదా, అట్లా ప్రాంక్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఆనందంగా ఉందా, సంతోషంగా ఉందా? చాలా హ్యాపీగా ఉంది. పండగ పూట మనం బాగా తింటాం కదా, అలా తిన్నది అరక్కపోతే నువ్వేం చేస్తావు? గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది కదా. ఏమైనా వర్క్ చేయాలి, అలాంటప్పుడు ఏం చేస్తావు? ఏమైనా వర్క్ చేయాలి. వర్క్ చేయాలా? ఏమైనా పని చేసుకుంటే తినింది అరుగుతుంది. చైతల అట్లా దిష్టి బొమ్మ. ఎలాంటి పనులు చేసుకుంటే తినింది అరుగుతూ ఉంటది? ఎలాంటి పనులు అంటే ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేయడం గానీ, ఇదే వగేరా వగేరా. మమ్మీకి హెల్ప్ చేయడం అంటే ఆ గిన్నె తీసుకుని పక్కన పెట్టడం అట్లాంటివా? మీ మమ్మీకి నువ్వు హెల్ప్ చేసేటట్టు కాదు కాజల్, వాళ్ళ మమ్మీకి ఆమె హెల్ప్ చేసేటట్టు. ఓకే ఓకే. తినింది అరగాలంటే ఇంట్లో పనులు మనం చేసుకుంటే తినింది అరుగుతుంది అంటావు, అంతేనా? అంతే. ఏ సిచ్యువేషన్ లో ఇది బాగా అంటే ఈ పీకల దాకా ఎప్పుడు తిన్నావు నువ్వు? ఏదైనా సిచ్యువేషన్ గుర్తొస్తుందా? పీకల దాకా తిని ఎప్పుడు? ఇంకా ఫెస్టివల్ లాంటివి జరిగినప్పుడు. ఎవ్రీ ఫెస్టివల్ కి కుమ్ము పడేవాడు, అంతేనా? అంతే. ఏం బాగా కుమ్ముతావు నువ్వు? ఏం బాగా కుమ్ముతావు నువ్వు? నేను చికెన్. కమ్మగా ఉంటది. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి పండగ సీజన్ లో? స్వీట్స్ అన్ని బాగానే ఉంటాయి. అంతే, తిండుంటే సాగు మనకి. అది ఇది పేరు అవసరం లేదు, ఏదున్నా సరే లోపలికి వెళ్ళిపోవాలి. అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు అన్నట్టు కుమ్మి పడేయాలి, అంతే అంతే. మరి బాగా కుమ్మేసాయి ప్రతి పండగకి అట్లానే కుమ్ము. కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా పని చూసుకో. ఓకే ఓకే. చాలా నైస్ టాకింగ్ టు యు. బాయ్ లావణ్య. బాయ్ కాజల్. బాయ్ బాయ్.